హలో ఫ్రెండ్స్, మీరు అడిగారనేసి నేను కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇవాళ నేను ఛాలెంజ్ కోసం నాటుకోడి పులుసు చేస్తున్నాను. దానికోసమని ఆనియన్ ఇంకా మసాలాలన్నీ వేశాను. అలాగే పసుపు ఇంకా అల్లం పేస్ట్ వేసి కలుపుతున్నాను. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్స్లో వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మంచిగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి వేస్తున్నాను. దీన్ని మంచిగా కలుపుకోవాలి. కుకింగ్ వీడియో అయిపోగానే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. దీని వెనకాలే ఛాలెంజ్ కూడా ఉంటుంది, రెండు చూసేయండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఛాలెంజ్ ఇంకా కుకింగ్ వీడియో కలిపి వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు నూనెలో ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, నూనెలో మంచిగా ఉడికింది. చూడండి, మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాము. ఇది నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం కారంగానే ఉండాలి కదా ఫ్రెండ్స్, ఘాటు కావాలి కాబట్టి మనకి కారం కూడా మంచిగానే వేయాలి. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను, మీరు మీ టేస్ట్ని బట్టి వేయండి. అలాగే ఉప్పు కూడా వేయాలి. చూడండి, ఉప్పు కూడా వేస్తున్నాను. ఓ ఏందమ్మా ఒకటే వేస్తున్నాం అని అనుకుంటున్నారేమో, నాది చిన్న స్పూన్ ఫ్రెండ్స్, అందుకే అన్ని వేయాల్సి వస్తుంది. అయినా నాకు ఒక అందాదా ఉంది ఆ స్పూన్తోని. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి నూనెలో ఉడకనివ్వాలి ఉప్పు కారాన్ని. చూడండి, ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ కొంచెం మునిగే వరకు పోయాలి, మంచిగా ఉడకాలి కాబట్టి. చూడండి, ముక్క మునిగేటట్టు వాటర్ పోస్తే మంచిగా ఉడుకుతుంది. అలాగే బయటికి పొంగు కూడా రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు పెట్టేద్దాము. పెట్టేసి 5 విజిల్స్. నా కుక్కర్ అయితే 5 విజిల్స్, మరి మీ కుక్కర్ ఎట్లనో చూసుకోండి. చూడండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను, విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకుంటున్నాను. మంచిగానే వేయండి ఫ్రెండ్స్ గరం మసాలా, ఎందుకంటే నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటే జలుబులు గిలుబులు ఏమన్నా ఉన్నా పోతాయి. అలాగే జానవాళ్ళు లివర్ తెచ్చుకున్నారు, పక్కన అది కూడా ఫ్రై చేస్తున్నాను. ముక్క చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది, అసలు భలే ఉంది. ఇందులో కొంచెం ధనియాలు అంటున్నా, కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసి మంచిగా లివర్ ఫ్రై అవుతుంది పక్కకి. ఇంకా రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నేను ఇంకా నా హస్బెండ్ ఇవాళ ఛాలెంజ్లో తింటున్నాము రాగి సంకటి, నాటుకోడి పులుసు, అలాగే చికెన్ రోల్స్. ఇది చాట్, పానీపూరి చాట్ ఉంటుంది కదా, అది. ఆనియన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవాళైతే నేమ్స్ చెప్పమండి, ఫస్ట్ టైం కాబట్టి ఇలా చెప్తున్నాను. నేమ్స్ చెప్పాము ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, ఇచ్చిన వాళ్ళ నేమ్స్ చెప్పాం. కానీ లాస్ట్లో ఎవరైతే 1 అవర్ లోపు లాస్ట్ వీడియోకి కామెంట్ చేశారో ఆ 1 అవర్ లోపు వచ్చిన కామెంట్స్ అన్నీ చదువుతాను, నేమ్తో సహా చదువుతాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. చికెన్ రోల్ ఇంకా రాగి సంకటి, నాటుకోడి పులుసు, అలాగే చాట్, పానీపూరి చాట్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే పనిష్మెంట్ కూడా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. బాబా, సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్.
అయిపోయింది. రాగి సంగటి ఇంకా నాటుకోడి పులుసులో నేను గెలిచాను, మా వారు ఓడిపోయారు. ఓకేనా, ఫినిష్ అయ్యండి పీసెస్. అవును తినేదండి, ఒకటే ఉందిగా. నెక్స్ట్ 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 చాట్ తింటాము. హ్యాండ్స్ అయితే కట్టుకునే టైం లేదు ఫ్రెండ్స్, ఇలాగే తినేస్తాం. ఎత్తుకోండి పట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. దీన్ని కొన్ని ప్లేస్లలో ఏమో పానీపూరి చాట్ అంటారు, కొన్ని ప్లేస్లలో ఏమో కట్లెట్ అంటారు. మా దగ్గర అయితే కట్లెట్ అంటారు. తినండి, అది వదిలేయద్దు. ఇంత స్పీడా? కట్లెట్లో కూడా నేనే విన్నాను, మా వారు ఓడిపోయారు. నేను 2 గెలిచాను. పనిష్మెంట్ తీసుకునేది ఎవరో అర్థమవుతుంది కదా. ఇప్పుడు చికెన్ రోల్స్. ఇక ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా? పెద్ద ప్లేట్ పెట్టుకుందామా? దీంట్లో తింటా ఉంటే పడుతుందో ఏమో. పడుతుంది. ఇలా పెట్టుకోండి, దీన్ని ఇక్కడ పెట్టుకొని ఇలా తిందాం. ఓకే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మొత్తం లేస్తుంది కదా, లేకుండా ఉంటుంది. రెడీ, 1 1 2 3 స్టార్ట్. ఇదైతే టైం తీసుకుంటుంది నవల వరకు. వామ్మో, మా ఇంట్లో అయితే అందరికీ జలుబులు. ఫస్ట్ జానుకు వచ్చింది, జాను మా ముగ్గురికి అంటించింది, జానుకు తగ్గింది, మా ముగ్గురికి తగ్గలే ఇంకా. ఏంటో ఎండిపోయినట్టున్నాయి. బయటగా ఉన్నాయి కానీ మనం ఇంట్లో చేసుకుంటాం కానీ బయటకి తక్కువ నచ్చడం. ఎంతమందికి చికెన్ రోల్స్ ఇష్టమో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే రాగి సంకటి, నాటుకోడి పులుసు.
ఇందులో ఎగ్ కూడా ఉంది. ఎగ్ కూడా ఉందా? కనిపిస్తుంది మీకు కూడా? అంటే ఎగ్ బుర్జీ. అవును. ఫుడ్ హెవీ అయింది కదా. బాగానే ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు పెట్టారు కర్రీ. నేను మధ్యలో ఉండి చివరిలోకి ఉండదు అనుకున్నా, కానీ బాగానే ఉంది. నమ్మడానికి టైం తీసుకుంటుంది కదా. అవును. చికెన్ రోల్ని చికెన్ షేర్లో ముంచుకొని తింటేస్తుంటుంది నాటుకోడి పులుసులో. ట్రై చేద్దామా? ట్రై చేద్దాం. అందరు సాస్ పెట్టుకుంటారు కదా. అవును, అసలు ట్రై చేయాల్సిందే. గిన్నెలో వేసుకొని ముంచుకొని తినాలి. అప్పుడు నాని మెత్తగా అవుతుంది, అదన్నా తినచ్చు. అవును ఫ్రెండ్స్, నిజంగా. అంటే కొంతమందికి ఇట్లనే నచ్చుద్ది అనుకో, క్రంచీ క్రంచీ. కానీ నేను మంచి చికెన్ షేర్ ఇట్లా ముంచితే నాని భలే ఉంటుంది అనుకుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం. మేము ట్రై చేసి ఎట్లుందో చెప్తాం, మీరు కూడా ట్రై చేయండి. లేకపోతే మీరు ట్రై చేసి మాకు మెసేజ్ పెట్టండి. ఫినిష్ చేయాలి. ఇక్కడ నిదు టెక్నిక్ని ఉపయోగిస్తాం. అదే చూస్తున్నాను, నా టెక్నిక్ని యూజ్ చేస్తావు మమ్మీ అని. నిదు టెక్నిక్ అని చెప్పండి ఫ్రెండ్స్. నోట్లు ఎంచుకొని నీళ్ళతో మింగేస్తాడు ఉంజా. కెమెరాకి అవతల ఉన్నాడు వాళ్ళ నిద్దు.
వాళ్ళకి అట్లా మీ వల్ల కాకపోతే మీరు ఓడిపోతారు. నేనే గెలిచా. మరి అది పీస్ అంటారు నేను అది కూడా బాగానే మిగిలింది. నాదైతే అయిపోయింది. ఇందులో కూడా నేనే విన్నాయని మా వారు ఓడిపోయారు. అన్నిట్లో నేనే విన్నా. 3 పెట్టుకున్నాం, 3లో నేనే విన్నా, మా వారు ఓడిపోయారు. పనిష్మెంట్ తీసుకోవాల్సింది ఆయన. నేను ఫినిష్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చిటికలో వచ్చేస్తాం ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసాము. అయితే పనిష్మెంట్ కంటే ముందు నేను కామెంట్స్ చదువుతాను. లాస్ట్ వీడియోకి 1 అవర్లోపు వచ్చిన కామెంట్స్ అన్నాను కదా, అవి చదువుతాను. స్వీట్ వాసు గారు చేశారు. రసం ఇడ్లీ చెయ్యమని చెప్పా అండి, ఒకసారి చెయ్యండి. రెగ్యులర్ రసం లేదా టమోటా రసముతో అన్న చాలా బాగుంటుంది. సేమ్ లైక్ సాంబార్ ఇడ్లీ లాగా. ఓకే అండి, ట్రై చేద్దాము. నెక్స్ట్ గుంటుపల్లి ప్రసాద్ గారు హాయ్ అని చెప్పారు. హాయ్ అండి. అలాగే దివ్య తేజస్విని దివ్య హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. అలాగే ఉషా గారు మసాలా వడ చట్నీ ట్రై చేయండి అని పెట్టారు. ఓకే, ట్రై చేస్తామండి త్వరలోనే. ఇంకా త్రివేణి గడ్డం గారు సూపర్ టిఫిన్ అండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఉషా గారు ఆల్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని పెట్టారు. అలాగా అండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, అందరికీ బాయ్. ఇప్పుడు పనిష్మెంట్ జీలకర్ర. మా సార్ ఓడిపోయారు కాబట్టి ఈయన కోసం. ఓకేనా, జీలకర్ర. ఎందుకు స్పూన్తో తిన్నారా? చేయిలో వేసుకుంటున్నారు. సోంపులాగా తింటున్నారు. బాగుందా? ఇంకోటి ఫ్రెండ్స్, కొంచెం మనకి అరగనట్టు ఏమన్నా అనిపించినప్పుడు ఒక చిన్న టిప్పు. మనకి ఏమైనా తిన్నప్పుడు అరగలేదు అనుకోండి, మజ్జిగ చేసుకొని అందులో జీలకర్రని కొంచెం ఫ్రై చేసి పొడి చేసి ఆ పొడిని మజ్జిగలో వేసుకొని వాటర్ తాగేసండి. మజ్జిగలో వేసుకొని కలుపుకొని తాగితే మంచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, మనకు కడుపు ఉబ్బరం కూడా పోద్ది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈసారి. వాటర్ తాగేసండి. జీలకర్రని వేంపి మజ్జిగలో వేసుకొని ఆ పొడిని మంచిగా ఒక స్పూన్ నిండా వేసుకోవాలి. ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్, ఈ స్పూన్ ఉంటుంది కదా, దీన్ని నిండా పౌడర్ని వేసుకొని కలుపుకొని తాగండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, కడుపుకు కూడా మంచిది. మనకి గ్యాస్ పట్టినట్టు కొంచెం ఉబ్బరంగా అనిపిస్తుంది కదా తింటే అరగలేదు అని. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇది స్వయంగా ట్రై చేశాను, బాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ కూడా అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. బాయ్.